హాయ్ మా, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా ఇప్పుడు బాగున్నాను, కానీ కొంచెం సిక్ అయ్యాను, రికవర్ అయ్యాను. అభి పెళ్లి వీడియో చూపించమంటూ ఉన్నారు. వచ్చినప్పుడు తప్పకుండా చూపిస్తాను మా, టైం పడుతుంది దానికి. అయిపోయింది 26th అయిపోయింది మ్యారేజ్ దాన్ని. వచ్చినప్పుడు చూపిస్తాను మీకు. ఈ మధ్య వీడియోస్ చేశాను కదా, హర్ట్ చేస్తారని, తర్వాత ఇన్లాస్ గురించి మాట్లాడినప్పుడు ఒకే వీడియోలో ఇద్దరు కామెంట్స్ పెట్టారు. ఇద్దరు యూఎస్ నుంచి పెట్టారు. పాపం అనిపించింది వాళ్ళ కామెంట్స్ చూస్తే, చదివితే. చాలా పెద్ద పెద్దవి పెట్టారనమాట. ఏంటంటే, మేము అసలు అమ్మ వాళ్ళతో ఇన్లాస్తో చాలా బాగా రిలేషన్ మెయింటైన్ చేస్తాము. చదువుకొని కంప్లీట్ అయిన దగ్గర నుంచి జాబ్ చేస్తున్నాము. బోల్డ్ అంత డబ్బులు పంపించాము అమ్మ వాళ్ళకి. పెళ్ళైన తర్వాత ఇన్లాస్కి కూడా పంపించాము. కానీ ఎంత పంపించినా కానీ మాకేం చాలేదంటారు. నిష్ఠూరాలు ఆడతారు. తర్వాత మేము వెళ్తే కూడా సరిగ్గా పట్టించుకోరు మమ్మల్ని. మా అత్తగారు అయితే నేను వెళ్ళినప్పుడు బాడీ షేమింగ్ కూడా చేస్తుంది అసలు అందరి ముందు. చాలా కష్టంగా ఉంటుంది మేడం, మేము ఎప్పుడో వెళ్తాం కదా, కొంచెం అన్నా బాగుండొచ్చు కదా మాతో. ఈ టాపిక్ గురించి ఎవరు మాట్లాడరు, మీరు మాట్లాడతారా అని చెప్పేసి. తప్పకుండా అమ్మ అంటే నేను కూడా వింటూ ఉంటాను ఇలా అని చెప్పేసి. ఇంకొక అమ్మాయి అయితే వాళ్ళ మదరే, మేము ఇక్కడ ఉంటాం మేడం, అసలు చాలా బాగుంటాం అమ్మ వాళ్ళతో, కానీ వాళ్ళు మమ్మల్ని మాత్రం పట్టించుకోరు, మిగతా వాళ్ళని భలే పట్టించుకుంటారు, మా పిల్లల్ని మమ్మల్ని పట్టించుకోరు. హెల్త్ బాగాలేదన్నా కానీ కనీసం సపోర్ట్ కూడా వస్తామని చెప్పరు. మాకు ఇక్కడ ఎవరు ఉండరు కదా, అప్పుడన్నా మాకు సపోర్ట్ ఇవ్వాలి కదా అని చెప్పేసి. ఇలాంటివి వింటున్నప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది మా. పేరెంట్స్ అనేవాళ్ళు సపోర్ట్ ఉండాలి తప్పకుండా. కానీ ఈ మధ్యకాలంలో నేను కూడా వింటున్నాను అప్పుడప్పుడు, అమెరికా అంటే బోరే చాలామంది పేరెంట్స్కి ఉండాలంటే. అదేమి అంత ఆనందంగా ఏమి ఉండదు అక్కడ ఏమీ వెళ్ళి. కానీ డెలివరీస్ అప్పుడు మరీ వాళ్ళకి హెల్త్ బాగలేనప్పుడు పోలేకపోతే ఎవరు వెళ్తారు? మనకు చేతనైనంత చేయొచ్చు కదా. ఒక్కొక్కసారి మనం పని చేసి పెట్టకపోయినా ఇంట్లో మనిషి ఉంటే కూడా బాగుంటుంది అనిపిస్తుంది మా. ఒకవేళ తను హాస్పిటలైజ్ అవ్వాలనుకునింది, చిన్న బిడ్డలు ఉన్నారు ఇంట్లో, మీరుంటే కూడా చేసి పెట్టే మనిషి ఉంటే మీరు ఇంట్లో ఉంటే బాగుంటుందని అనుకుంటారు కదా. ప్లస్ మనకు చేతనైనంత చేయాలి మా పిల్లలకు ఒక స్టేజ్ వరకు. ఇంకా కొంతమంది అంటూ ఉంటారు ఎవరు వెళ్ళమన్నారంటే, నిజమే, అమెరికా వెళ్ళినందుకు కోపం ఉండొచ్చు, కానీ వెళ్ళిన తర్వాత మన బిడ్డల్ని కష్టపెట్టడం మంచిదంటారా? అంత ఇంత సపోర్ట్ అయితే చేయాలి కదా మనము. ఇది ఆ హెల్త్ కండిషన్కి నేను చాలా అంటే నాకు చాలా కష్టం అనిపించింది. ఇట్లా ఎట్లుంటారు అని చెప్పేసి. బిడ్డకు బాగాలేదంటే పరిగెట్టుకుంటూ వెళ్తాం కదా, అందులో అక్కడ ఎవ్వరూ ఉండరు హెల్పింగ్కి మా. చాలా తక్కువ మంది ఉంటారు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళందరూ బిజీగానే ఉంటారు. మన ప్రజెన్స్ ఉండాలి అప్పుడు. ఇకపోతే ముందు అడిగిన క్వశ్చన్, ఇంత చేస్తున్నా మా మీద ఎందుకు ప్రేమ ఉండదు అంటే, ఏమోమ్మా నాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. కొంతమంది పేరెంట్స్ కూడా పిల్లల్ని డబ్బులు సంపాదించే మెషిన్స్ అనుకుంటారో ఏమో, మరి నాకు తెలీదు కదా. యాక్చువల్గా అన్కండిషనల్ లవ్ అంటాం పేరెంట్స్ది, ముఖ్యంగా తల్లిది. మరి అది పోతూ ఉంది రాను రాను. అందుకనే ఇలాంటివన్నీ వస్తూ ఉన్నాయి. ఒకప్పుడు పిల్లల్ని చదివించేవాళ్ళు తిరిగి ఎక్స్పెక్టేషన్ పెట్టుకునేవాళ్ళు కాదు పెద్దగా. వాళ్ళు ఇస్తే తీసుకునేవాళ్ళు, లేకపోతే ఏదో ఒకటి అని గమనుండేవాళ్ళు. కానీ ఇవ్వాల్సిన బాధ్యత పిల్లలకు ఉంటుంది. కానీ 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు ఇస్తారు మా పిల్లలు? అంటే అంత మరీ ఊడ్చేసి ఎందుకు ఇవ్వాలి? ఇచ్చిన దాంట్లో మీరు పొదుపుగా ఎందుకు వాడుకోలేరు? ఇంకా కొంతమంది కంప్లైంట్ ఏంటంటే, మేడం మేము ఇచ్చిందంతా ఆడబడుచులకు పెట్టేస్తారు అంటారు. ఇది ఇంకా చాలా అన్యాయమ్మా, తప్పిది. ఒకళ్ళది తీసి ఒకళ్ళకి దోచిపెట్టడం అనేది తప్పు. ఒక ఫ్యామిలీ ఇంకో ఫ్యామిలీని కంప్లీట్గా భరించాలి అంటే ఎట్లమ్మా? నిజంగానే ఒకప్పుడు పెద్ద కొడుకు బాధ్యత తీసుకోవాలి అనేవాళ్ళు. అదంతా ఆ సిస్టమ్ వేరు కదా, జాయింట్ ఫ్యామిలీ ఉండేది. సో అవి చిన్న చిన్న కోరికలు జరిగిపోయింది. అలానే ఇప్పుడు కూడా అంటే కష్టమ్మా. అసలు మీకు డబ్బులు పంపిస్తున్నారు అంటేనే చాలా గొప్ప అన్నట్టు. చాలామంది పిల్లలు సెల్ఫిష్ అయిపోయారు.
మాకే సరిపోవడం లేదని చెప్పి డబ్బులు ఇవ్వడం లేదు. అలాంటప్పుడు మీకు 10-15 సంవత్సరాల నుంచి ఇస్తున్నారు అంటే చాలా గ్రేట్ అనుకోవాలి వాళ్ళని. ఇంకెన్ని సంవత్సరాలు ఇస్తే డబ్బులు సరిపోతుందమ్మా? వాళ్ళ జీవితాంతం ఇస్తానే ఉంటారా? అంటే వాళ్లకు పిల్లలు ఉంటారు, వాళ్ళు కొన్ని అసెట్స్ అక్కడ ఏర్పరచుకోవాలి, వాళ్ళ గురించి కూడా వాళ్ళు పట్టించుకోవాలి కదా. నీకేమి సంపాదిస్తున్నావు, చెల్లెలకి ఏం లేదు, లేదా అక్కకేం లేదు, లేదా తమ్ముడికి ఏం లేదు, అన్నకేం లేదు అంటే ఎవరి అదృష్టాలు వాళ్ళేమ్మా. కష్టపడి సంపాదించుకోవాలి. ఒక్కళ్ళు సంపాదించి మిగతా వాళ్ళందరికీ పెట్టాలి అంటే కష్టమే. ఈ రోజుల్లో కుదరదు. అలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి, అది బర్డెన్ అనిపిస్తుంది అవతల వాళ్ళకి. అన్నిటికంటే కూడా యుఎస్ నుంచి వాళ్ళు సంవత్సరానికో 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో వస్తారు. వాళ్ళని ఎంత అపురూపంగా చూసుకోవాలిమ్మా. పాపం వాళ్ళకి నచ్చిన ఫుడ్ చేసి పెట్టాలి, వాళ్ళకి ఏమి ఇష్టమో తెలుసుకొని రోజు ఆ ఫుడ్ చేసి పెట్టాలి. మినిమం వాళ్ళ కోరికలు తీర్చాలి కదా. మనవాళ్ళు కదా వాళ్ళు, శత్రువులు కాదుగా. ఒకవేళ అమ్మాయో అబ్బాయో లావెక్కారు, పోయేదేంటి? దానికి బాడీ షేమింగ్ చేయాల్సిన అవసరం ఏంటి? మీ పాప చాలా స్లిమ్గా చక్కగా ఉండుండొచ్చు, మీ కోడలు కొంచెం లావుగా ఉండుండొచ్చు, కానీ సంపాదించి పంపిస్తున్నారు కదా మీకు. కోడలనే ప్రేమ ఉండదమ్మా, బాడీ షేమింగ్ చేస్తారా? మీ కూతురు గొప్ప అయితే పొగుడుకోండి, కానీ కోడల్ని ఎందుకు తీసి పారేయాలి? మీరు పొగడకపోయినా పర్వాలేదు, కించపరచకూడదు కదా. తప్పుమ్మా ఇది. అనవసరంగా శత్రుత్వం వాళ్ళిద్దరి మధ్య పెంచినట్టు మీరు. లేకపోతే వాళ్ళిద్దరు చక్కగా ఉంటారేమో అన్నా చెల్లెళ్ళు. దీనివల్ల మీ కోడలు హర్ట్ అవుతుంది, ఆ అమ్మాయి సరిగ్గా ఉండదు. సో అమ్మాయి సరిగ్గా ఉండనప్పుడు ఆడబడచ్చు కదా, నాతో సరిగ్గా ఉండడం లేదని ఈ అమ్మాయి ఉండదు. ఇలాంటి ఇష్యూస్ చాలా ఫ్యామిలీస్లో జరుగుతాయి. సో కొడుకు పిల్లలు కానీ కూతురు పిల్లలు కానీ బయట దేశాల నుంచి వచ్చినప్పుడు చాలా ప్రేమగా ఉండండి మా. చాలా నచ్చుతుంది, మన దగ్గరికి రావాలి అనిపిస్తుంది. మీరు అలా ఉంటే ఎందుకు రావాలనిపిస్తుంది మా? అసలు వాళ్ళకి అక్కడే ప్రశాంతంగా ఉంటారు కదా. చాలామంది కంప్లైంట్ కూడా ఇదే, అసలు ఇండియాకి వస్తే అనవసరమైన తలనొప్పి, అనవసరమైన కంపారిజన్స్, వాళ్ళతో కంపేర్ చేస్తారు, వీళ్ళతో కంపేర్ చేస్తారు, మాకు విసుగు వస్తుంది అంటూ ఉంటారు. ఎందుకు ఇలా చేస్తున్నాం మనము? కొంచెం పెద్దవాళ్ళం అయ్యాం కదా, విచక్షణ జ్ఞానం ఉండాలి. ఇంకా పిల్లలు ఏదన్నా కంపేర్ చేసుకుంటే వద్దని మనం సర్ది చెప్పాలి, కానీ మనమే చేస్తే ఎట్లా చెప్పండి? తప్పు కదా. అవునంటారా కాదంటారా చెప్పండి. సో అలా చేయకండి మా. ప్రేమగా ఉండండి, తిరిగి వాళ్ళు కూడా మనతో చాలా ప్రేమగా ఉంటారు. సో ఇది నేను చెప్పాలనుకున్నది మా. అంటే నేనైతే అలానే ఉంటాను. మా చిన్న తమ్ముడు వచ్చినప్పుడు నాకైతే చాలా ఆనందంగా ఉంటుంది. మేమందరం బాగుంటాం అనమాట. వాళ్ళకి ఏమి ఇష్టమై చేసి పెడతాం, వాళ్ళని అడిగే చేస్తామన్నమాట. సో ఆ మాత్రం వాల్యూ ఇవ్వాలి కదా. సరే అమ్మా, బాయ్ చెప్పు నాన్న. బాయ్ అమ్మా, ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాము. బాయ్.